అప్పుడు కంబైండ్ ఒక టీం సెలెక్షన్ చేసి అక్కడ టోర్నమెంట్ సెలెక్షన్ కమ్ టోర్నమెంట్ పెడితే మళ్ళీ ఆ జిల్లాలో కూడా నేను మళ్ళీ సెలెక్ట్ కావడం జరిగింది. సో అక్కడ నా యొక్క స్కిల్స్ వాలీబాల్ అంటే అప్పటికి నేను బేసికే, ఇంకా అవుట్ స్టాండింగ్ ఇంకా రాలే. సో ఆ బేసిక్స్ థింగ్స్లో నేను మంచి పర్ఫార్మెన్స్ చేయడంతో నన్ను ముందుకు సెలెక్షన్ ఇచ్చి మళ్ళీ ఆ స్కూల్ నేషనల్స్ అప్పుడు మాకు మళ్ళీ జిల్లా స్థాయి టోర్నమెంట్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ ఫస్ట్ SGF అండర్-14 కడప డిస్టిక్లో అయింది. రాయచూర్ కడప డిస్టిక్ రాయచూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తే అక్కడ మళ్ళీ నా పేరు సెలక్షన్ ప్రాబబుల్స్లో నేమ్ ఉంటూ మళ్ళీ నాకు ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్తో మళ్ళీ నేను సెలక్షన్ ట్రయల్స్కి LB స్టేడియంకి రావడం జరిగింది. లాల్ బహదూర్ స్టేడియం ఫస్ట్ హైదరాబాద్ రావడం నేను అప్పుడు. సో ఆ LB స్టేడియంలో పర్ఫార్మెన్స్ చేయడంతో నేను మళ్ళీ మన AP టీంకి సెలెక్ట్ కావడం జరిగింది. అప్పుడు నేను 2005 UP ఝాన్సీలో అండర్-14 స్కూల్ నేషనల్స్ ఆడడం జరిగింది. అలా మళ్ళీ నెక్స్ట్ అండర్-17 కూడా సేమ్ ఆ కేటగిరీ అయిపోయిన తర్వాత 8th 9th క్లాస్కి 7th కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను 8th 9th క్లాసు కోనాసముందర్ JPHS కోనాసముందర్ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ నేను అప్ డౌన్ 4 కిలోమీటర్ సైకిల్ మీద ప్రయాణం చేస్తూ స్కూల్కి వస్తుంటాయి. సో అలా అక్కడ నా కెరియర్ మళ్ళీ ముందుకి అంటే అక్కడ కూడా మాకు ఫిజికల్ డైరెక్టర్ PET అంటే ఫస్ట్ ఈ స్కూల్కు PET అలాట్మెంట్లో కూడా ఆయన మ్యాథ్స్ టీచర్ ఉండే సత్యనారాయణ సార్. సో ఈ స్కూల్కి PET ప్రొఫెషనల్గా ఒక PT సార్ ఉండడంతో ఇంకా నాకు కొంచెం మంచి అవకాశాలు అంటే టైం ఎక్కువ దొరికేది ఆ ప్రాక్టీస్ కోసం. సో ఆ సార్ గంగాధర్ సార్ అని అతను కూడా నాకు ప్రోత్సహించడం జరిగింది బాగానే. అలా మళ్ళీ అండర్-17లో కూడా నేను సెలెక్ట్ అయ్యి మళ్ళీ నేషనల్స్ అండర్-17 నేషనల్స్ ఆడాను. దాంతోపాటు మళ్ళీ అండర్-18 అని అసోసియేషన్ జూనియర్ నేషనల్స్ మీట్ ఉంటాయి. అలా నేను అక్కడ ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ ఆ టోర్నమెంట్కి పార్టిసిపేషన్ గురించి ట్రయల్స్ చేయడానికి వెళ్తే అప్పుడు నాకు సెలెక్షన్ ఇవ్వలేదు. సో నేను మళ్ళీ ఆ సెలెక్షన్ రాలేదని చెప్పేసి కూడా నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. డిసప్పాయింట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ నుంచి 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఆర్మూర్ APSWRJC అని ఇప్పుడు TSWRJC అంటే సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఆర్మూర్లో అప్పుడు అక్కడ NIS కోచ్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ జిల్లా నుంచి మంచి పట్టుదల ఉన్న వ్యక్తి స్పోర్ట్స్లో SK మన్నన్ సార్ అని అతను అక్కడ పీడీగా వర్క్ చేస్తున్నారు. సో అతను వాలీబాల్ జిల్లాలో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళని ఆ సారు సెలెక్ట్ చేయడం జరిగి వాళ్ళ కాలేజ్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో నేను అవకాశాన్ని మన్నన్ సార్ ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నేను ఆ స్కూల్కి ఇది APRJC ఆర్మూర్లో ఇంటర్మీడియట్ అందులో సైన్సే ఉంటుంది అంటే ఆర్ట్స్ ఉండదు. సో మళ్ళీ స్పోర్ట్స్ ఆడుతూ ఈ సైన్స్ ఎలా గెటన్ కావాలి, టైం ఉండదు కదా. సో ఎగ్జామ్ పాస్ అవుతానో లేదని ఫస్ట్ భయం వేసేది. దాని తర్వాత సార్ కూడా నాకు ఏం కాదు, నువ్వు స్పోర్ట్స్ ఆడినంతసేపు స్పోర్ట్స్ ఆడు, మిగతా క్లాస్ టైంలో కూర్చొని చదువుకో, అది కూడా నీకు రెండు ఉపయోగపడతాయి. ఫ్యూచర్లో మళ్ళీ నీకు డిగ్రీస్ లేవనుకో, ఎంత ఇంటర్నేషనల్ ఆడినా జాబ్ అవకాశాలు ఉండవు అనేసి నాకు గైడ్లైన్స్ చేయడం జరిగింది. సో అలా ఆ మన్నన్ సార్ ఇచ్చిన ప్రోత్సాహంతో నేను 2 years ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరు అండ్ సెకండ్ ఇయర్ ఆ 2 yearsలో నేను అండర్-19 స్కూల్ గేమ్స్ ఆడాను అండ్ అండర్-18 జూనియర్ నేషనల్స్ కూడా ఆడడం జరిగింది.